వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్. ఈరోజు నేను మునగాకు పప్పు వండాను. అయితే మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. డాక్టర్స్ కూడా రెగ్యులర్గా మన డైట్లో మునగాకుకు సంబంధించి ఏదో ఒకటి తీసుకోమని చెప్తారు కదా. అయితే మునగాకుతో మనం మునగాకు పప్పు వండుకోవచ్చు, మునగాకు టొమాటో వేసి కర్రీ చేసుకోవచ్చు, మునగాకు చారు కారపొడిలాగా మునగాకు పొడి కూడా చేసుకోవచ్చు అనమాట. మునగ పువ్వుతో కూడా కూర చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు అది చేసి చూపిస్తాను. అయితే మునగాకుని మనం కూరలకు వాడుకోవాలంటే లేత మునగాకునే తీసుకోవాలన్నమాట. ఇలా లేతగా ఉన్నది తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మునగాకు ఒక రకమైన వగరు ఉంటుంది కాబట్టి లేత తీసుకుంటే బాగుంటుంది. ఇలా లేత మునగాకుని తీసుకొని ఈనెలు తీసి శుభ్రంగా చేసి పక్కన పెట్టాను. ఇది వచ్చేసి నాటు కందుల పప్పు అనమాట. నేను సమ్మర్లోనే బల్క్గా కందులు తీసుకొని పొయ్యి మీద వేయించి విసిరి పక్కన పెట్టుకున్నాను. అందుకని మీకు అక్కడక్కడ నల్ల గింజలు కనిపిస్తున్నాయి కదా, అవి పొయ్యి మీద వేయించడం వల్ల వచ్చిందనమాట. పప్పుని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత పప్పులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్, పులుపు కోసం టొమాటోస్ వేసుకుంటున్నాను. అయితే ఉల్లిపాయలు ఇలా వేయడం మా హస్బెండ్కి ఇష్టము, అందుకని నేను ఇట్లా ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకుంటాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసి దీనిలో కొంచెం పసుపు, కారం కూడా వేసి పప్పుకి సరిపడా ఎసరు పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని 4-5 విజిల్స్ రానిస్తాను నేనైతే. ఎందుకంటే ఇది నాటు పప్పు కదా, పొయ్యి మీద వేయించుకుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది. 4-5 విజిల్స్ రానిస్తాను. పప్పు ఉడికిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని నేను సపరేట్గా పెట్టేసి కొంచెం ఉప్పేసి పప్పు వెనుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, నేను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను, మా పిల్లలు ఇష్టంగానే తింటారు. మనం పోపులో ఎప్పుడైతే వెల్లుల్లిపాయలు వేస్తామో మంచి సువాసనతో చాలా బాగుంటుంది కదా. తర్వాత దీనిలో కొంచెం మెంతులు వేసుకోవాలి, మెంతులు కూడా బాగుంటుంది టేస్ట్కి. అయితే ఇవి కొంచెం వేగిన తర్వాత ముందే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అవి కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత అందులో ఇంగువ పొడి వేయాలి. ఫైనల్గా పోపులో ఇంగువ వేసుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. పప్పు కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది మనం ఇంగువను వేసుకోవడం వల్ల. తర్వాత ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసి కాసేపు ఉడకనివ్వాలి. అంటే ఈ పోపు మొత్తం ఆ పప్పుకు పట్టేలాగా మంచిగా కలిసిపోయే వరకు కాసేపు ఉడకనివ్వాలి. పప్పు కొంచెం ఈ మునగాకు వేసుకోవడం వల్ల కొంచెం ఒగరుగా ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా పప్పులో ఈ మునగాకు వేసి పెట్టడం వల్ల, మునగాకులు ఎలాగో చిన్న చిన్నగా ఉంటాయి కదా, వాళ్ళకి సపరేట్ చేసుకోవడానికి కూడా అవ్వదు, కంపల్సరిగా పిల్లలు తినేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.